ఈ రోజైతే మటుకు లడ్డుగాడికి పచ్చడి తినాలనిపిస్తుందంట. ఉదయం టిఫిన్ తెస్తే అది బాగానంటే బాగాలేదు. అసలు ముగ్గురం తినకుండా పడేయాల్సొచ్చింది. పిండి ఉడకలేదు, పులుపు రొడ్డు అలా ఉనింది. ఇంక తిట్టుకోలేక ఇంకేమీ చేయలేక దాన్నైతే పక్కన పెట్టేసి ఇంక గబగబా అన్నం కూర చేస్తా. ఏం చేయమంటారు అంటే పచ్చడి చేయమన్నాడు. సరేలే పచ్చడి ఒకటే ఉంటే బావుంటదా? పచ్చడి, తాలింపు ఉంటే ఆ కాంబినేషన్ భలే ఉంటది కదండీ! కొంచెం పెరుగైతే ఉంది. ఇంక ఇలాగైతే చకచకా దొండకాయలైతే కోసేస్తున్నాననమాట. పల్లెటూరుల్లో ఉండే వాళ్ళకి దొండకాయల గురించి భలే తెలుసండి. ఎందుకంటారా? ఈ దొండకాయలు కూర దొండకాయలు, తినే దొండకాయలు కూడా ఉంటాయి. మీకు తెలుసా అండి? తెలిస్తే కామెంట్ చేయండి. అసలు కంపల మీద, నిమ్మ చెట్ల మీద ఆ దొండ చెట్లు అల్లుకొని ఉంటాయన్నమాట. ఇంక పొద్దున్నే లేయంగానే పండిపోయి ఉంటాయి. ఎర్రగా దొండ పండు రంగు అంటారు కదా! అలాగే దొండకాయలైతే ఎర్రగా పండి ఉంటాయి. కొన్నైతే తూడతలు, తొండలు అయి తినేసి ఉంటాయన్నమాట. మిగతాయన్నీ ఇంక వెళ్ళేసి ఇంక కోసుకొని నిమ్మకాయల దోట ఉంటదనమాట. ఆ దోట పెట్టి కోసుకొని, కాయలు తెచ్చుకొని ఇంటికి కడుక్కొని తింటే ఎంత తియ్యగా ఉంటాయంటే అంత తియ్యగా ఉంటాయయ్యి.